గైస్ వెరీ గుడ్ మార్నింగ్. సో అందరికి ఫస్ట్ మనం మొన్న ఒకటి లాస్ గుర్తుందా? సెన్సెక్స్. అందులో మిస్టేక్ ఏంది, మన అనాలిసిస్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్ చేశారు, చాలా మంది మెసేజ్ కూడా చేశారు. ఓకే. సో నేను ఎవ్రీ టైం కరెక్ట్ అని చెప్పాను, అలానే నేను ఎవ్రీ టైం రాంగ్ అని కూడా నేను ఒప్పుకోను. ఓకే. మొన్న అనాలిసిస్ మీరు ఒకసారి వీడియో చూస్తే ఈ రోజు వీడియో అర్థమవుతుంది, అంటే మొన్న క్లాస్ ఏంటే ఈ రోజు క్లాస్ అర్థమవుతుంది. నేను ఏం చెప్పాను, మన రెసిస్టెన్స్ మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని. సో అనుకున్నట్టే ఎంట్రీ వచ్చింది. బట్ ఇక్కడ నాకు ఏదైతే 75,000 సిఈ ఉన్నదో ఆ ప్రీమియం మనకు, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఆల్మోస్ట్ 200 నుంచి 350 వరకు వెళ్ళింది. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ 300 నుంచి 400 వరకు, అంటే నాకు అంతగానం ప్రాఫిట్ ఇవ్వలేదు. సో నేను ఇక్కడ ఎంట్రీ కాల్స్ ప్లాన్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను ఎంట్రీ టైంలో క్లాస్ లో ఉన్నాను. ఓకే. ఈ టైంలో నేను క్లాస్ లో ఉన్నందుకు నేను ఎంట్రీ చేయలేకపోయాను. సో నేనేం చేశాను, టార్గెట్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డ తర్వాతనే నేను ఎంట్రీ ప్లాన్ చేశా. ఏదైతే 75,000 పిఈ ఓటిఎం, ఓకే, అది ఆల్మోస్ట్ 46 రూపీస్, అంటే 45 నుంచి 50 మధ్యలో ఎంట్రీ చేయొచ్చు అని చెప్పాను. అలానే చాలా మంది ఎంట్రీ కూడా తీసుకున్నారు. మన స్టూడెంట్స్ కి కొంతమంది ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఎక్స్పైరీ వాళ్ళకి కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో ఇక్కడ ఈ టూ క్యాండిల్స్ కూడా కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. మనం అనుకున్నట్టే మార్కెట్ డ్రాప్ కూడా అయింది, ఇక్కడ చూడొచ్చు. సో నేను పర్ఫెక్ట్ గా వ్యూ లేకపోతే నేను ఇవ్వను కదా. ఓకే. సో మీరు ఒకసారి ఆలోచించండి, నా మిస్టేక్ ఇక్కడ ఏం జరిగింది అంటే, సో మిస్టేక్ ఒప్పుకోవడంలో తప్పులేదు. ఇక్కడ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశాను అంటే ఆ రోజు ఎక్స్పైరీ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఆ రోజు ఎక్స్పైరీ ఎంట్రీ ఒకవేళ మీరు నేను కాల్లో ఉండుంటే, లైక్ జూమ్ లింక్ లో ఉండుంటే నేను నెక్స్ట్ వీక్ దే కొనేటోళ్ళం. బేసిక్ గా మన సబ్జెక్ట్ ఏం చెప్పింది ఇక్కడ, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కొనుక్కోవాలి, మినిమం నెక్స్ట్ వీక్ ఆర్ 4 వీక్ ఎక్స్పైరీ కొనుక్కోవాలి. ఆ బేసిస్ లోనే మన స్టూడెంట్స్ కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఇంకొంతమందికి ఎవరైతే సబ్జెక్ట్ తెలుసో వాళ్ళు ఎంట్రీ తీసుకొని రీ ఎంట్రీకి ఇక్కడ ఏదైతే కాస్ట్ కాస్ట్ వచ్చిందో అప్పుడు ఎగ్జిట్ అయిపోయారు. కానీ ఫ్రీ ఛానల్ చాలా మందికి ఐడియా లేదు కదా, మనకి ఎందుకు లాస్ వచ్చింది, ఏ బేసిస్ లో లాస్ వచ్చింది అన్న, నేను నిన్నే నమ్ముకున్నా, నా కాలేజ్ ఫీజు పోయింది అని చెప్పి కూడా కామెంట్ చేస్తాను. సో నో ప్రాబ్లం. సో మిస్టేక్ నా వల్ల జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఒప్పుకున్నాను. ఓకే. చూస్తే మన టార్గెట్ అయితే హిట్ అయిందిగా, ఇక్కడ వరకు వచ్చేసిందిగా. ఆ రోజు ఇక్కడ వరకు వచ్చి ఉంటే ఇమాజిన్ 75,000 పిఈలో నీకు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వస్తుంది తెలుసా? ఒకసారి మెసేజ్ చేయని, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ. ఒక పర్సన్ ని జడ్జ్ చేసే ముందు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వస్తుంది ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే స్టూడెంట్స్ తర్వాత వాళ్ళకి వెళ్తుంది కదా వీడియో. మీరు చెప్పండి, నేను 75,000 తీసుకున్న పుట్ వాల్యూలో ఇప్పుడు నాకు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వచ్చేది? అదే రోజు ఇక్కడ డ్రాప్ అయి ఉంటే 50 రూపీస్ ప్రీమియంది ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేది? 636. అంటే ఆల్మోస్ట్ ఒక 74,300, అంటే 650 రూపీస్, అరౌండ్ 600 ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేదా? అంటే మనం కొన్న వాల్యూ ఎన్ని టైమ్స్ పెరిగేది? ఎనీ టైమ్స్ పెరిగేది. ఎవ్రీ టైం మార్కెట్ లో లక్ ఉండొద్దు, అనాలిసిస్ ఉండాలి. ఇక్కడ నాకు ఏమైంది అంటే లక్ అన్లక్ అయిపోయింది, అనాలిసిస్ కరెక్ట్ అయిపోయింది. అంటే మన వ్యూ కరెక్టే ఉండేగా, రాంగ్ ఉండేనా? అండ్ కొంతమంది నాకు కామెంట్ కూడా చేస్తారు, బ్రో నీకు స్టాక్ మార్కెట్ తెలియదు అని చెప్పి. సో ఆ వీడియో, ఆ కామెంట్ కోసం ఈరోజు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ నాకు స్టాక్ మార్కెట్ తెలియకపోతే నేను ఇక్కడ నుంచి ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రేడ్ చేయను. ఒకవేళ నాకు స్టాక్ మార్కెట్ తెలియకపోతే నేను నిఫ్టీలో మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అవుతుంది అని చెప్పి నేను విత్ ప్రూఫ్ నీకు చూపాను కదా, ఆఫ్లైన్ లో కూర్చొని. అది కూడా అందరిలోకి నేను ఆన్లైన్ లో కూర్చొని ట్రేడ్ చేయట్లేదు. ఓకే. ఆఫ్లైన్ లో. అండ్ మీ అందరికి కూడా ఫస్ట్ డే చెప్పాను ఆల్రెడీ, వీడియోలో ఏం చెప్పాను, ఫస్ట్ డే మనం అడ్వాన్స్ క్లాస్ తీసుకునే ముందు నేను కావాలంటే ఫర్దర్ గా క్లాసెస్ చెప్పాను. ఓకే. మీరు ఒకవేళ ఆఫ్లైన్ కి రెగ్యులర్ వస్తే మనమే కూర్చొని ట్రేడ్ చేసుకుంటాం కదా, దెర్ ఇస్ నో ఎనీ చార్జెస్ కదా. ఓకే. క్లియర్. ఒక్క నిమిషం, నా ల్యాప్టాప్ స్టక్ అవుతుంది. మేబీ హోల్డ్, సేవ్స్ చాలా అయిపోయినట్టున్నాయి, ఈ వీడియోస్ అన్ని సేవ్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పి. ఓకే. నాకు ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళు జడ్జ్ చేస్తాను. బట్ స్టూడెంట్స్ మీరు కూడా ఏంది అంటే, అరే ఏమైపోతుందిలే, మార్కెట్ లో ఇంతే ఉంటుంది కదా సబ్జెక్ట్ అని చెప్పి మీరు డైవర్ట్ అయిపోతున్నారు. మార్కెట్ లో డైవర్ట్ అవ్వకండి. నీకు డబ్బులు రావాలంటే మార్కెట్ లో పేషెన్స్ ఉండాల్సిందే. ఇక్కడ చూసుకుని దీని బిలో అయితే రాలేదు. అండ్ మనం ఇక్కడ నుంచి Jan 8th రోజు నీకు టెలిగ్రామ్ లో ఒకవేళ ఐడియా ఉంటే నీకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నాం అని చెప్పి. సో నేను ఇంకొంచెం అడ్వాన్స్ గా మీకు మాత్రమే ఈ వీడియో కూడా మీరు ఓకే చెప్తేనే అప్లోడ్ చేస్తాను, లేదంటే అప్లోడ్ చేయను. ఓకే.
44 స్టూడెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 20 మెంబర్స్కి వచ్చేసారు 29 వరకు. నో ప్రాబ్లం. నీకు ఫర్దర్ గా మార్కెట్ గురించి అడ్వాన్స్ క్లాసెస్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. నావి హోల్డింగ్స్ ఏవైతున్నాయో 80% నేను ఇక్కడ ఎక్సిట్ అయిపోతున్నా. ఏవైతే హెవీ ప్రాఫిట్ లో ఉన్నాయి, కొన్ని లాస్ లో ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ లాస్ లో ఉంది, ఓకే, ఎక్సర్ ఇండియా లాస్ లో ఉంది. ఇవన్నీ యావరేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను పర్సనల్లీ. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ ఇచ్చింది అనుకోండి, దీని లోపల స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే నేను అప్పుడు ఇంకొన్ని ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో అవి ఎగ్జిట్ అయిపోతున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ 19,663 వరకు, 19,276 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100% గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీని లోపల స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితేనే, లైక్ ఇక్కడ క్యాండిల్ ఎలా పడ్డది, ఇలా క్యాండిల్ ఎలా ఈ జోన్స్ లోపల ఎలా పడుతున్నాయో ఆ బేసిస్ ఇక్కడ. ఎందుకంటే నాకు అన్డిఫైన్డ్ క్యాండిల్ నుంచి అర్థమైపోతుంది మార్కెట్, అండ్ ఇది వీక్లీ ఎక్స్పైరీ క్లోజింగ్ కూడా ఇస్తుంది. ఓకే, ఇక్కడ అన్డిఫైన్ క్యాండిల్ అర్థమైపోతుంది నాకు. ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ ఎక్సైడ్ క్యాండిల్ ఫర్దర్ వీక్స్ లో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, నాకు ఇక్కడ వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను మళ్ళీ ఈక్విటీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా లాస్ లో అయితే చూడలేం కదా. అంటే 200% రిటర్న్స్ లో ఉన్నాయి, 300% రిటర్న్స్ లో ఉన్నాయి. అవి డ్రాప్ అవుతున్నప్పుడు ఇంకెక్కువ లాస్ లో వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే నువ్వు ఇక్కడ అన్డిఫైన్ డీటెయిల్ గా చూడొచ్చు. ఓకే, అన్డిఫైన్ అన్ని డీటెయిల్ గా ఉన్నాయి ఇక్కడ. సో ప్రాపర్ గా క్లోజింగ్ ఏది ఇవ్వట్లేదు ఇక్కడ, అంతా నో జోన్ ఏరియాస్ లో ఉండదు. క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నీకు మార్కెట్ ఫ్యూచర్ లో నువ్వు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా, ఏదైనా చేయాలన్నా కూడా ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే ఇన్వెస్ట్మెంట్స్ చేయకు, ట్రేడింగ్స్ దగ్గరకు వచ్చేసండి మొత్తం. ఎందుకంటే నేను మొన్న ఒక్కరోజు లాస్ అయి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ఫర్దర్ గా అయితే ఇలాంటి ట్రేడ్స్ అయితే నేను ఏది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వను, ఓన్లీ మన స్టూడెంట్స్ గ్రూప్ లోనే ఇస్తాను. ఓకే, ఇక్కడ ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ బేసిస్ లో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ అని. ఎందుకంటే బయింగ్ ప్రైజెస్ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఎలా అయితే చూపించిందో, సెల్లింగ్ ప్రైజర్ ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అలానే చూపిస్తుంది. అండ్ ప్యూర్లీ గుర్తుపెట్టుకుని డిమాండ్ అండ్ సప్లైస్ మాత్రమే నేను చెప్తాను. ఓకే, ఎటువంటి ట్రేడ్ ఏమంటారు ఫిబోనాసి ఇండికేటర్స్ అలాంటి ఏది చెప్పాను. ఓకే, సో మళ్ళీ మళ్ళీ చెప్తాను, కొన్ని స్టాక్స్ చూస్తే నాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇంకా మార్కెట్ డ్రాప్ అవుతుంది అని చెప్పి. ఓకే, సో మీరు ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేయండి, 19,666 వరకు. అండ్ ఈ లోపల స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ పడితే ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ వస్తుంది, బట్ నాట్ ఇన్ ప్రజెంట్. ఓకే, నిఫ్టీలో సెన్సెక్స్ లో ఒకవేళ నువ్వు ఈ రోజు ట్రేడ్ చేయాలంటే మాత్రం అస్సలు ట్రేడ్ చేయకు, చెప్తున్నా మళ్ళీ. ఓకే, ఎందుకు అది కూడా రీజన్ చెప్తాను చూడండి. నిఫ్టీ వచ్చేసి మనకు మండే ఎక్స్పైరీ ఉంది, సో సాటర్డే హాలిడే ఉంది, సండే హాలిడే ఉంది, ట్యూస్డే హాలిడే ఉంది. బేసిక్ గా ట్యూస్డే రోజు ఎక్స్పైరీ అవ్వాల్సింది మండేకి వస్తుంది. ఒకవేళ మనం ట్రేడ్ ఖచ్చితంగా చేయాలంటే మండే రోజు అనాలిసిస్ చేస్తాం నిఫ్టీలో. ఓకే, ఎవ్రీడే ట్రేడింగ్ చేయని కింద ఉండదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న ఆ లోపల మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ ప్రీమియం ఎలా డీకే అవుతుంది, ఏ బేసిస్ లో డీకే అవుతుంది, ఎందుకు డీకే అవుతుంది, ఏది ఎక్కువ డ్రాప్ అవుతుంది, ఒకవేళ ఎక్కువ డ్రాప్ అయినప్పుడు ఏ వాల్యూలో ప్రీమియం పెరుగుతుంది, అంటే పుట్ సైడ్ పెరుగుతుందా లేదంటే కాల్స్ ఎక్కువ డీకే అయిందా లేదని చూసుకోండి. అప్పుడు మనం ట్రేడ్ ఆఫ్ యాక్షన్ మండే ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు అయితే ఇండెక్స్ లో ఎటువంటి యాక్షన్ లేదు. ఒకవేళ హెవీ డ్రాప్ అయిపోయినా నాకు ప్రాబ్లం లేదు, ఇక్కడిక్కడనే ఉన్న ప్రాబ్లం లేదు, హెవీ ర్యాలీ అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను సెల్లింగ్ కి ప్లాన్ చేసుకుంటా 3 o'clock అట్లా. ఓకే, ఎవరైతే సెల్లింగ్ సైడ్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు నాకు ఒకసారి 3 o'clock అట్లా రిమైండ్ చేస్తే ఇంట్లో నుంచి ప్లాన్ చేసుకుందాం. ఓకే, క్లియర్. ఇప్పుడైతే ఇండెక్స్ లో ఎటువంటి ఎంట్రీస్ అయితే లేదు. నెక్స్ట్ స్టాక్స్ లోకి వెళ్దాం. సో కొన్ని స్టాక్స్ మీరు అడిగారు, ఆ స్టాక్స్ నేను స్టెప్ బై స్టెప్ నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు హెల్త్ కేర్ అయిపోయింది అంతా. ఓకే మా అశోక్ బిల్డ్ కాయిన్ అని ఉంది, రినేష్ అడిగారు. సో అశోక్ బిల్డ్ కాయిన్ చూసాం. ఓకే, ఈ స్టాక్. సో దీన్ని క్లియర్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదని చూద్దాం. ఆల్రెడీ నాకు పంపించారు ఇన్వెస్ట్మెంట్. హూ ఇస్ ది మహేష్ గౌడ్ బ్రో? ఫార్వర్డ్ మెసేజ్ వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే ఇది సపోర్ట్ అయితే బ్రేక్ అయిపోయింది ఇయర్లీలో. ఓకే, హాఫ్ ఇయర్లీలో కూడా సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, దీని కిందికి వచ్చేసింది. అండ్ క్వార్టర్లీలో 2 జోన్స్ ఉన్నాయి. ఏదైతే అన్డిఫైన్డ్ క్యాండిల్ ఉంది దాని కిందనే క్లోజింగ్ ఇస్తుంది. అండ్ మనకి ఎగ్జిక్యూషన్ కూడా ఇవ్వలేదు. ఎగ్జిక్యూషన్ అంటే స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఉండాలి. సో కింద చూసుకుంటే నీకు లెవెల్ ఓవర్ ద లెవెల్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డ్రాప్ బేస్ ర్యాలీ అండ్ ర్యాలీ. ఇక్కడ చూసుకుంటే స్ట్రెంగ్త్ లేదు కానీ అచీవ్మెంట్ ఉన్నది. దాని కిందనే లెవెల్ ఓవర్ ద లెవెల్ ఇక్కడ వారికి జోన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఒకవేళ నువ్వు కొనాలి అనుకుంటే నియర్లీ 79 ఆర్ 71 మధ్యలో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే క్వార్టర్లీ ఇన్కమ్ కోసం కొనొచ్చు ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్లీలో చూసుకుంటే ఇక్కడ నీకు ప్రాపర్ జోన్స్ అయితే లేదు. మంత్లీలో మళ్ళీ ఇక్కడనే జోన్ ఉంది, లెవెల్ ఓవర్ ది లెవెల్స్. సో బేసిక్ గా నేను ఒకవేళ ప్లాన్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఒకవేళ జోన్ నుంచి, అంటే ఏ జోన్, నాట్ ఎ డిమాండ్ జోన్,
వార్ జోన్స్ నుంచి అవుట్ అయిపోయింది అంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ వార్ జోన్స్ నుంచి చేయలేదు అనుకోండి బ్రో, ఈరోజు నిఫ్టీలో స్ప్రెడ్ వేసి హోల్డ్ చేయవచ్చా మండే అదే చెప్తా బ్రో. 3 o'clock ఇప్పుడు తెలియదు మనకు, ఎందుకంటే ఎట్టో ఒకసారి మొమెంటం ఇవ్వాలి కదా, ప్రీమియం కుక్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ వార్ జోన్ నుంచి సైడ్ అయిపోయింది అంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఒకవేళ వార్ ఇంకా కంటిన్యూ ఉందంటే ఖచ్చితంగా 79 నుంచి 71 మధ్యలో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇందులో ప్రాపర్ ఎంట్రీస్ అయితే లేదు. ఓకే, వీక్లీలో జస్ట్ సైడ్ వేస్ అవుతుంది. అండ్ నాకు తెలిసి మార్కెట్ ఖచ్చితంగా 79 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నది. మేబీ మీరు ఇక్కడ నమ్మకపోయి ఉండొచ్చు, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ వరకు వచ్చినాక ఇక్కడైతే వెయిట్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, సో బెటర్ ఇందులో క్వార్టర్లీ అండ్ మంత్లీ కోసం వెయిట్ చేయండి. దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా 79 ఏరియాస్ అయినా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ ఏరియా మధ్యలో దీని లోపల స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డా, దీని మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకు ముందు లేక ఇప్పుడు మార్కెట్ లేదు, టచ్ కాగానే డిమాండ్ జోన్ నుంచి వర్క్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది మార్కెట్ కూడా. సో చాలా మంది డిమాండ్ జోన్ నుంచి ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్లోజింగ్స్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీని మధ్యలో స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ క్లోజింగ్ ఇస్తేనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. అప్పటి వరకు దెర్ ఇస్ అ నో ఎంట్రీ. ఓకే, సో అశోక్ బిల్డ్ కొంది రాసుకోండి, 79 రూపీస్ దగ్గర ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ప్రో 10 శివకుమార్ అడిగారు. ప్రో ప్రోటీన్. ఓకే, సో ఇది కూడా ఇయర్లీ టైం ఫ్రేమ్ నుంచి వస్తాం. ఇయర్లీలో ఐ థింక్ ఇది రీసెంట్ గా ఐపీఓ వచ్చినట్టుంది. ఇయర్లీలో దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీలో కూడా ఏం లేదు. క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ. బ్రో, ఇలాంటి స్టాక్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేయకండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ప్యూర్లీ ఫండమెంటల్ చూసుకోండి. ఓకే, పర్సనల్లీ నేనైతే ఇలాంటి స్టాక్స్ లో ఏది ఇన్వెస్ట్మెంట్ చేయను, ఎందుకంటే నాకు క్లియర్లీ క్యాండిల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఎటువంటి క్యాండిల్స్ అయితే లేదు. ఓకే, ఐఆర్ఎఫ్సి పిఎస్సి హోల్డింగ్ లో ఉన్న వాళ్ళది లాస్ ఉందా ప్రాఫిట్ ఉందా? ఇయర్లీలో నియర్లీ సపోర్ట్ వరకు వచ్చింది, హాఫ్ ఇయర్లీలో కూడా సపోర్ట్ వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాస్ లో ఉంది ఇంకా హాఫ్ ఇయర్లీ. క్వార్టర్లీలో ఐ థింక్ ప్రీమియం డీకే అవ్వట్లేదు. క్వార్టర్లీలో అన్డిఫైన్ క్యాండిల్ నుంచి ఇక్కడనే ఉంది. మంత్లీ, సో మంత్లీలో నాకు తెలిసిందో 78 వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ వరకు వెయిట్ చేయండి. 78 నుంచి 62 మధ్యలో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడాలి. ఓకే, సో ఇక్కడనే ఉంది మార్కెట్. సో ఇది 78 వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే, ఇందులో అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇప్పుడు లేదు. ఖచ్చితంగా 78 రూపీస్ నుంచి 62 మధ్యలోకి వస్తుంది. ఈ మధ్యలోకి వచ్చిన స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డానికి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి మీరు అందరు ఇవి రాసుకుంటున్నారు కదా, ఎందుకంటే నాకు నోట్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ గుజరాత్ గ్యాస్. ఓకే, సో గుజరాత్ గ్యాస్ స్టాక్ చూసాం. ఇయర్లీలో దెర్ ఇస్ నో ప్రాపర్ జోన్స్. ఈ సపోర్ట్ అయితే టెస్ట్ ఇచ్చి డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ ఈ సపోర్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఈ సపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇక్కడ జోన్ ఉంది కానీ ఇది టెస్ట్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు ఇది టెస్ట్ అయిపోయింది. ఓకే, క్వార్టర్లీ, క్వార్టర్లీలో ఇప్పుడు జోన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఈ జోన్ కన్నా ఈ జోన్ ఉంది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇయర్లీలో కోఇన్సిడింగ్ అవుతుంది. క్వార్టర్లీ, మంత్లీ, సో మంత్లీలో కూడా సెల్లింగ్ ప్రైస్ స్ట్రాంగ్ రెడ్తోనే వస్తుంది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ఈ ఏరియాలో ప్లాన్ చేయండి. 256 నుంచి 240 మధ్యలో స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. బట్ ఇందులో ఎంటీఎఫ్ మాత్రం ప్లాన్ చేయకండి, ఎంటీఎఫ్ కానీ ఏది ప్లాన్ చేయకండి, ఎందుకంటే లెగ్గిన్ అనేది ప్రాపర్ గా లేదు. ఓకే, సో లెగ్గిన్ ప్రాపర్ గా లేదు ఇక్కడ, ఓన్లీ ఈక్విటీ, అది కూడా లో క్యాపిటల్స్ లో ప్లాన్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇక ప్రజెంట్ చూస్తే అన్ని స్టాక్స్ ఇంకా డ్రాప్ లోనే ఉన్నాయి. సో వెయిట్ చేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఒకసారి ఇవి నేను నా ఓన్ గా చెప్పట్లేదు, టెలిగ్రామ్ కూడా చూపిస్తాను చూడండి మీకు, ఎవరెవరు అడిగారు అది. ఎగ్జాంపుల్ ఇది చూసుకోవచ్చు, అశోక్ బిల్డ్ కాయిన్ అడిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ప్రోటీన్, ఐఆర్ఎఫ్సి, గుజరాత్ గ్యాస్. నెక్స్ట్ మనం ఈ స్టాక్స్ చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఈ గ్రూప్ లో అయితే ఎవరు ఏది అడగలేదు. ఓకే, క్లియర్. ఆ స్టాక్స్ మనం ఇక్కడ చూస్తున్నాం, నా ఓన్ గా చెప్పట్లేదు, నేనేదో ఇంట్లో ప్రిపేర్ అయితే అవ్వట్లేదు. క్లియర్, సో గుజరాత్ గ్యాస్ రాసుకోండి, ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ తర్వాత ఎస్జేవిఎన్. ఎస్జేవిఎన్ ఇయర్లీ, సో ఇయర్లీలో ప్రాపర్ జోన్స్ లేవు.
హాఫ్ ఇయర్లీ దెర్ ఇస్ నో ప్రాపర్ జోన్స్. ఇదంతా జోన్ కిందికి రాదు. క్వార్టర్లీలో లేదు. మంత్లీ మంత్లీలో ఇవన్నీ ప్రాపర్ జోన్స్ అయితే కావు. ఓకే. వీక్లీ వీక్లీలో గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టాక్స్ అవాయిడ్ బ్రో. ఎస్జేవిఎన్ ఈ స్టాక్ అయితే ప్రజెంట్ అవాయిడ్ చేయండి. ప్రాపర్ గా నాకైతే డిమాండ్స్ టెక్నికల్ గా అయితే ఏం కనిపించట్లేదు. ఓకే. నెక్స్ట్ ఎన్హెచ్పిసి ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్. సపోర్ట్ కూడా అంత ప్రాపర్ గా లేదు. హాఫ్ ఇయర్లీ అయితే ఇక సపోర్ట్ లాగా ఉన్నది. క్వార్టర్లీ అండ్ కోయిన్సిడింగ్ అన్డిఫైన్డ్. మంత్లీ వీక్లీ వీక్లీలో ఒకవేళ మీరు ప్లాన్ చేయొచ్చు అంటే కొంచెం ఇన్కమ్ కోసం, హెవీ కాదు, కొంచెం ఇన్కమ్ కోసం ఒకవేళ మీకు దీని మీద క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు నియర్లీ టార్గెట్ 87 నుంచి 89 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. లేదు డ్రాప్ సైడ్ చూసుకుంటే 64 వరకు వచ్చినా కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ప్లాన్ ఇక్కడ చేయండి, 64 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయండి, లేదంటే 80 పైన క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే. ఎన్హెచ్పిసిలో నెక్స్ట్ ఇర్కాన్. ఇయర్లీ టైం ఫ్రేమ్ ఇయర్లీ అంత ప్రాపర్ ఏం లేవు. హాఫ్ ఇయర్లీ లేదు. క్వార్టర్లీ కావాలి వెయిట్ చేయాల్సిందే. లెవెల్ ఆర్ ద లెవెల్ ఉంది. క్వార్టర్లీ మంత్లీ వీక్లీ. సో మంత్లీ ఇందులో మంత్లీ కోసం ప్లాన్ చేయండి బ్రో. అన్న హిందీ పెట్లో చెప్తారా? ఓకే చెప్తాను బ్రో. అండ్ ఇవన్నీ మీరు గ్రూప్ లో అడగండి, దేర్ విల్ బి ఏ ప్రూఫ్. ఓకే. ఎందుకంటే నాకు ఒక పర్సన్ మెసేజ్ చేశారు, అన్న నీ ఓన్ గా నువ్వు రాత్రి అన్ని ఫిక్స్ అయ్యి పొద్దుల వచ్చి చెప్తున్నావు బ్రో అని. సో నేను అతనికి అవన్నీ పంపిస్తున్నాను అందుకని చెప్పి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా తెలియదు కదా. ఆల్రెడీ గ్రూప్ ఓకే డన్. గ్రూప్ లో ఉందంటే చెప్తాను. ఇర్కాన్ వచ్చేసి 83 వరకు వెయిట్ చేయండి బ్రో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ప్లాన్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ రైట్ హ్యాండ్ గ్రాఫ్ ఇయర్లీ there is no zones. హాఫ్ ఇయర్లీ సపోర్ట్ వరకు వస్తుంది. ఓకే. క్వార్టర్లీ కోయిన్సిడెంట్ అవుతుంది. మంత్లీలో లెవెల్ జోన్స్ ఉన్నాయి. ఇందులో కూడా నియర్లీ ఈ జోన్ కి వస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడాలి. సో దట్ మీకు అర్థమవుతుందా మార్కెట్ డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ లో ఉందా, ర్యాలీ అయ్యే సిచ్యువేషన్ లో ఉందా. అన్ని జోన్స్ కి ఇంకా రాలేదు ఇంకా. ఓకే. ఇక్కడికి వచ్చినాక ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకే. ప్రజెంట్ అయితే వెయిట్ చేయాల్సింది ఇది కూడా. నెక్స్ట్ రైల్టెల్ ఇయర్లీ వెరీ నో జోన్స్. హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ సో మంత్లీ ఇది కూడా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. సో ఓకే. క్వార్టర్లీ అండ్ మంత్లీ ఇన్కమ్ కోసం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఇది కూడా రాసుకోండి. నియర్లీ 200 నుంచి 223 నుంచి 200 మధ్యలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇది రైల్టెల్. నెక్స్ట్ గుడ్కో. సో ఇయర్లీ దెర్ ఇస్ నో హాఫ్ ఇయర్లీ సపోర్ట్ మీకు. నెక్స్ట్ క్వార్టర్లీ వీక్లీ. సో ఈ జోన్ ఆల్రెడీ వీక్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ప్లానింగ్ 125 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్కెట్ నీకు డ్రాప్ రాలి మళ్ళీ డ్రాప్ రాలి ఇదే సిచ్యువేషన్ వస్తుంది నీకు ఇక్కడ. ఓకే. సో నువ్వు ఇక్కడ ఒక స్మాల్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక స్మాల్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఉడుకోలో నెక్స్ట్ ఐఆర్ఐడి స్టాక్ ఎగ్జామ్ ఐటీసీ ఐఓసి ఐటీసీ. ఓకే చెప్తాను ఇవి అయిన తర్వాత. ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్. హాఫ్ ఇయర్లీ ఏం లేదు. ఇవి ప్రాపర్ సపోర్ట్ లేదు. క్వార్టర్లీ కూడా లేదు. మంత్లీ వీక్లీ ఈ స్టాక్ అయితే అవాయిడ్ చేయండి బ్రో. ఈ స్టాక్ అయితే అవాయిడ్ చేయండి బ్రో. ప్రదీప్ ప్లీజ్ చెప్తా. ఓకే. సో ఐఆర్ఈడి అయితే అవాయిడ్ చేయండి. ప్యూర్లీ ఇందులో ఫండమెంటల్స్ చూడండి. ఓకే. అవాయిడ్ అంటే మీరు ఫండమెంటల్ చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, టెక్నికల్ గా మాత్రం ఏది లేదు. ఓకే. నెక్స్ట్ జూపిటర్ వేగన్స్. నెక్స్ట్ ఈ స్టాక్ చూసాం.
సో దీని తర్వాత హిందూ కాపర్ అవన్నీ కూడా చూసాం. ఇయర్లీ దెర్ ఇస్ నో ఎనీ జోన్స్. హాఫ్ ఇయర్లీ ఇక్కడ సపోర్ట్ వరకు ఉన్నది. హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇక్కడనే కోయిన్సైడ్ అవుతుంది. మంత్లీ సో ఇది కూడా ఇక్కడ వరకు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. సో ఇవి మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ టిప్స్ కాదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా రికమెండ్ చేస్తే అప్పుడు తీసుకొచ్చా లేదా అని అప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే. సో మంత్లీ ఇక్కడ వరకు ఓకే. ఇవన్నీ ఇప్పటి వరకు మీ టెలిగ్రామ్ లో అడిగినాయి, ఇవన్నీ ఇక్కడ వరకు రాసుకోండి. ఇప్పుడు ఈ రోజు ఏవైతే మెసేజ్ చేస్తారో అవి చూద్దాం. సో ఫస్ట్ హిందూ కాపర్, హిందూ పెట్రోల్. ఓకే, హిందూ పెట్రోల్, ఐఓసి, ఐటీసీ చూద్దాం. ప్రదీప్, హిందూ పెట్రోల్. ఓకే, హిందూ పెట్రోల్ ఇయర్లీ. సో ఇయర్లీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది. హాఫ్ ఇయర్లీ అక్కడనే కోయించడం. క్వార్టర్లీ, మంత్లీ. ఇక్కడ మీరు ఇవన్నీ సెల్లింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు బ్రో. ఇక్కడ ట్రేడ్స్ చేయకండి, ఇక్కడ సెల్లింగ్స్ ప్లాన్ చేసుకోండి. లేదు ఒకవేళ ఇక్కడ మనకు ఎక్స్పైరీ నియరెస్ట్ ఉంది, ప్రీమియం లో ఉంది, ఐవి లో ఉంది అనుకోండి, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఓకే. సో ఒక మంత్లీ ఇన్కమ్ కోసం ఇక్కడ ట్రేడ్ చిన్నది ప్లాన్ చేయండి, మరీ హెవీ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో నో ప్రాబ్లం, ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడికైతే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జోన్ ని బ్రీచ్ ఇచ్చేసింది, ఇక్కడ చూడొచ్చు. ఈ జోన్ ని బ్రీచ్ ఇచ్చి డ్రాప్ అవుతుంది. ఓకే, వీక్లీలో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ జోన్ ని బ్లీచ్ ఇచ్చి డ్రాప్ అవుతుంది, అంటే డ్రాప్ అయింది, ర్యాలీ అయి మళ్ళీ ఇప్పుడు క్లోజింగ్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 296 నుంచి 289 మధ్యలో ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ట్రేడ్, నాట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అండ్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు నాకు రికమెండ్ చేయండి, నేను చూస్తాను ఒకసారి ఐవి ఎంత ఉందో అది కూడా చూసి ఇక్కడ ఎంట్రీయా, ఫ్యూచరా, లేదంటే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ అని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈక్విటీస్ మాత్రం కిందనే ప్లాన్ చేసుకోండి. నియర్లీ 264 దగ్గరికి వచ్చినప్పుడే ప్లాన్ చేసుకోండి. ఓకే జితేందర్, ఇది నువ్వే చూడాలి, రిమైండ్ చేయాలి. నెక్స్ట్ ఐఓసి, ఐటీసీ యూజం. ఫస్ట్ ఐఓసి యూజం. ఐఓసి, ఐఓసి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బ్రో. ఇది ఇది ప్యూర్లీ నేను ఇది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే ఓన్లీ ఫర్ డివిడెండ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకే, ఇది ప్యూర్లీ డివిడెండ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇయర్లీలో ప్రాపర్ జోన్స్ లో, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఇక్కడ వరకు అయితే మార్కెట్ వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, నాదే ఎక్కువ లాస్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ యావరేజ్ గా 100 మీదే ఉంది ట్రేడ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ సారీ మంత్లీ. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రాప్, ర్యాలీ దగ్గరనే ఉంది. ఓకే. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ ఉందో ఒకసారి, ఐవి లో ఉందో హై ఉందో చూసాం. ఐఓసి, ఇది ఐఓసి, ఇది ఆప్షన్ తీసేసారా ఏంది? ఐఓసి, ఐవి ఆల్రెడీ హై నుంచి ఇంటర్మీడియట్ కి వచ్చేసింది 25th March. సో ప్రాపర్ గా ఇప్పుడు మనకు ఇక్కడ జోన్ ఉంది కాబట్టి మాక్సిమం 112 వరకే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 10% వరకు చూసుకున్నా కూడా సెల్లింగ్ ఏదైనా ఉందా చూసాం. ఇక్కడ ఫుడ్ సైడ్ హెవీగా డ్రాప్ అయిపోయింది కాబట్టి ఐఓసి బిల్లింగ్ స్ట్రాటజీ, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ. సో 130లో నియర్లీ ₹4 ఉంది కాబట్టి 71,000 రూపీస్ క్యాపిటల్ యూజ్ అవుతుంది. యూఓపి 977% ఉంది. ఓకే, బ్రేక్ ఈవెన్ 8% ఉంది ఇక్కడ. సో దట్ నేను బ్రేక్ ఈవెన్ ఇంకా సేఫ్ ఉన్నకి 128 సెల్ చేసిన. డన్. ఓకే, సో క్యాపిటల్ నియర్లీ 58,000 వరకు అవసరం పడుతుంది. ఓకే, ప్రాఫిట్ వచ్చి 28% ఉంది, 79% పిఓపి ఉంది. సో ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఐవి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉంది అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి 9% వరకు డ్రాప్ అయితేనే మనకు లాస్ వస్తుంది. ఓకే, సో ఇది ప్లాన్ చేసుకోండి. క్రియేటివ్, ఐఓసి, ఇది నేకుడు లేదు, సారీ ఇది నేకుడు పొజిషన్ ఉంది. ఓకే, దెర్ ఇస్ నో హెడ్జింగ్. ఫుల్ పుట్ స్ప్రెడ్. ఓకే, బుల్ మార్కెట్ లో ఇది బుల్లిష్ అవుతుందని చెప్పి పుట్ ని ఇక్కడ స్ప్రెడ్, బుల్, సారీ ఇది బుల్ పుట్ స్ప్రెడ్ కాదు, ఇది ఓన్లీ షార్ట్ పుట్ ఇది. ఓకే, బుల్ పుట్ స్ప్రెడ్ కాదు, హెడ్జింగ్ చేస్తే బుల్ పుట్ స్ప్రెడ్ వస్తుంది. ఇది ఓన్లీ షార్ట్ పుట్. ఓకే, సో ఇది ప్లాన్ చేసుకోండి. బుల్ పుట్ స్ప్రెడ్ అంటే పుట్ ని స్ప్రెడ్ చేయడం. సో ఇది ఇక్కడ కొందామంటే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ నే ఉన్నాయి.
ఒకవేళ కొనాలి అంటే మరి 1 to 1.5 రూపీసే వస్తుంది ఇక్కడ. ఓకే, దీన్ని బై చేసినా కూడా 35,000 క్యాపిటల్, 8,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ పిఓపి 17% ఉంది. సో ఇది నేకుడ్ పొజిషన్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, బ్రేక్ ఏమైంది వరకు వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నేకుడ్ పొజిషన్ ఉండదు, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఐఓసి తర్వాత ఏది అడిగారు? ఐటీసీ. సో నెక్స్ట్ ఐటీసీ 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 ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం బ్రో. ఇక్కడ యావరేజ్ చేయొచ్చు. ఓకే, నాదైతే ఇందులో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఇక్కడ యావరేజ్ అనే కాన్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యావరేజ్ కాన్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ జోన్స్ వరకు ఉన్నది, నేను ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఎంట్రీ లేదు అంటే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు 276 దగ్గరికి. ఓకే, ఇందులో ఇప్పుడే ఆప్షన్ సెల్లింగ్ ఏది చేయకండి. ఈ ఏరియాకి వచ్చినాక ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, డిమాండ్ జోన్ 2లో. ఓకే, నెక్స్ట్ ప్రదీప. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము ఐటీసీ గురించి. డైలీ రిపీటెడ్ స్టాక్స్ కన్నా కొత్త స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, ఈజీ అర్థమవుతుంది మార్కెట్లో. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ జోన్కి వచ్చింది. కింద వస్తే ఎటువంటి జోన్స్ అయితే లేవు. క్వార్టర్లీ అండ్ మంత్లీ కూడా ఇక్కడిక్కడ ఏరియాస్ ఉంది. సో క్వార్టర్లీ కాబట్టి వీక్లీ ఎగ్జిక్యూషన్. సో ఇది విత్ ఇన్ దీని ఏం రేంజ్ అంటాం చెప్పండి? దీన్ని దీని ఏం రేంజ్ అంటాం చెప్పండి? ఏరియా కూడా ఉంది, ఓన్లీ క్వార్టర్లీ జోన్ అలా పిఎన్బి చెప్తారా గ్రూప్ లో పెట్టాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దీన్ని విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ అంటాం. ఓకే, విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇది ఆల్రెడీ వచ్చి స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది, ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నో ఎంటీఎఫ్. కానీ ఇక్కడ చూసుకుంటే ట్రాష్ ఏరియా లెక్క, అంటే ట్రాప్ ఏరియా లెక్క ఉన్నది కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే దీనిలో స్టాప్ లాస్ వచ్చి 82 వరకు ఉంటుంది. టార్గెట్ వచ్చేసి మనకు 133 వరకు, 145 వరకు ఉంటుంది. ఓకే, సో ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు, నో ఎంటీఎఫ్. నో బ్రో, నేను ఫండమెంటల్ చెప్పాను, నేను ప్యూర్లీ టెక్నికల్. ఫండమెంటల్ మా ఫ్రెండ్ చూసుకుంటాడు. ఓకే, అతనితోని క్లాసెస్ చెప్పియాల్సి వస్తుంది, మళ్ళీ అతనైతే చెప్పాడు నా లెక్క అయితే. ఓకే, ఫండమెంటల్ లో నేను జీరో బ్రో. ఓకే, సో లాస్ట్ స్టాక్ పిఎన్బి. ఓకే, పిఎన్బి. సో పిఎన్బి స్టాక్ చూసాం ఇప్పుడు. ఇయర్లీ దర్ ఇస్ నో ఎనీ జోన్స్. హాఫ్ ఇయర్లీ ఇందులో అయితే ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇది 79 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు, 56 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నో ప్రాబ్లం. మీరు అనుకుంటారు అరే ఇంత దూరం వరకు వస్తుందా మార్కెట్ అంటే, నాకైతే వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అందుకని నేను కూడా అన్ని సెల్లింగ్స్ చేస్తా అని చెప్తున్నా, ఏవి బయింగ్ చేస్తా అని చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, ఇవి కూడా పిఎన్బి కూడా ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, ప్రజెంట్ అయితే వెయిటింగ్ సిచ్యువేషన్ ఉంది, మీరు ఏ చెప్పిన స్టాక్స్ అన్ని స్టాక్స్ లో. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ ఇవ్వండి. ఒకవేళ నేను అనుకున్నట్టు ఆ రోజు ఆ ఎక్స్పైరీ తీసుకోకుండా ఈ ఎక్స్పైరీ తీసుకుంటే సబ్జెక్ట్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా చెప్పండి. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఒక్క నిమిషం. సెన్సెక్స్. ఓకే, కొంచెం స్ట్రక్కింగ్ ప్రాబ్లం ఉంది, ల్యాప్టాప్ చేంజ్ చేయాలి తెలిసి. బట్ ఇక్కడ ఫ్రీ గ్రూప్ లో ఇవ్వడమే నాది మిస్టేక్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ సప్లై జోన్స్ నుంచే వీక్ అవుతుంది, గ్యాప్ ని 50% ఇస్తుందని చెప్పి అర్థమైంది నాకు. ఓకే, ఇప్పుడు కూడా మార్కెట్ ఒకవేళ నేను ఈ రోజు ట్రేడ్ చేయాలంటే ఎందుకు చెప్పట్లేదో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అనాలిసిస్, ఆప్షన్ చైన్, నిఫ్టీ ప్రీమియమ్స్ 200 రూపీస్ లో ఉండడం కరెక్టా రాంగ్ చూడండి ఇక్కడ. అసలు ఈ కరెంట్ ఎక్స్పైరీ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండొద్దు. ఎందుకో చెప్తాను చూడండి, బ్రేక్ ఈవెంట్స్ చూసుకోవాలి మనం. ఓకే, అండ్ ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయినా, ఎందుకంటే బ్రేక్ ఈవెంట్స్ చూడండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు 23,000 పుట్టుకున్నా కూడా 1% వరకు మార్కెట్ డ్రాప్ అవ్వాలి. అంటే 23,000 పుట్టుకుంటే 237 రూపీస్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 23,000 ఉంది. 1% డ్రాప్ అయింది అంటే ఆల్మోస్ట్ నీకు 22,750 వరకు డ్రాప్ అవ్వాలి. నీకు ఇక్కడ వరకు వస్తేనే బ్రేక్ ఈవెన్. ఇక్కడ చూసుకోండి, చాలా మందికి బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్స్ తెలియదు. ఓకే,
ఎగ్జాంపుల్ క్లియర్ ట్రేడ్. ఇక్కడ చూడండి, నేను నిఫ్టీ చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ బేరిష్, నాకు బేరిష్ మూమెంటం ఉంది అయినా నేను కొనట్లేదు. కొనాలి అంటే ఇక్కడ చూడండి. సో ఈ 30th ఎక్స్పైరీ తీసుకుంటాము. ఓకే, 23,000 బై చేసినా కూడా నాకు బ్రేక్ ఈవెన్ 1.2% డ్రాప్ అవ్వాలి, అంటే 22,761 కి. అయినా ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది చూడండి, 33% మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఇంత ఎక్స్పెన్సివ్ ఉండకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు అదే నేను ఒకవేళ ఆ రోజు ఎక్స్పైరీ కోసం వెయిట్ చేసినా కూడా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, అన్న దాని ప్లేస్ లో టార్గెట్ ది కొనుక్కోవచ్చు కదా అంటే 22,715 నేను కొన్నా కూడా నాకు బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ మళ్ళీ 1.9% పెరుగుతుందా తగ్గుతుందా చూడండి ఇక్కడ. ఓకే, 9,000 క్యాపిటల్ కి 26,000% నీకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. ఈ క్యాపిటల్ కూడా చాలా మందికి ఎక్స్పెన్సివే, అందుకని చెప్పి నేను ఇప్పుడు చూపించట్లేదు. అండ్ ఇది నువ్వు కొనాలా లేదా అని చెప్పి ఒక్కసారి మనం ఈ ఐవి చార్ట్ చూస్తే అర్థమైపోతుంది. నిఫ్టీ హైలో ఉందా లో ఉందా. మీరు ఇన్ని డేస్ నేర్చుకున్న పరంగా చూసుకుంటే 10 కూడా చూస్తారు కదా ఐవి. ఎప్పుడో 1 మంత్ బ్యాకే చూడండి, 10 కూడా చూస్తారుగా. ఓకే, లెవెల్ కూడా చూసాం కదా, రూపీస్ కూడా, 8 ఐవి కూడా చూసాం కదా. కానీ ఇప్పుడు ఎందుకు సెల్లింగ్స్ ప్లాన్ చేస్తున్నాము అంటే, మనము సెల్లింగ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు సెల్లింగ్ చేయాలి, బయింగ్ ఆపర్చునిటీస్ అన్ని కింద. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రీటైలర్స్ చాలా మంది లాస్ అయిపోతారు ఇక్కడ. మార్కెట్ ఇంకా డ్రాప్ అవుతుంది, ఇంకా ర్యాలీ అవుతుంది, ఈ బేసిస్ లోనే ఉంటుంది మార్కెట్ అని. సో రీటైలర్స్ ని కాపాడడానికి మనం వెళ్తే మనమే, ఏమంటారు మన తెలంగాణ లాంగ్వేజ్ లో బుగ్గ అంటారు కదా, అదైతే. అందుకని చెప్పి బెటర్, నేను మాత్రం వెళ్ళాలనుకోవట్లేదు, మీరు కూడా వెళ్ళకండి. ట్రేడ్ చేసే ఆపర్చునిటీ వస్తే నేనే చెప్తాను. ఓకే, కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఐవి లో ఉందన్నప్పుడు ట్రేడ్ చేద్దాం మళ్ళీ 71,400 వరకు, లేదా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ చేద్దాం, లేదా మనకు దీని మీదకి ర్యాలీ అవుతున్నప్పుడు డ్రాప్, బేస్ డ్రాప్, దీని మీద ప్రాపర్ గా క్లోజింగ్ ఇస్తున్నప్పుడు ట్రేడ్ చేద్దాం. సో అప్పుడు కావాలంటే మనం ఈ మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఏ మిస్టేక్ చెప్పండి, వాట్ ఈస్ ద మిస్టేక్? లాస్ట్ టైం మళ్ళీ ఒక చేసిన మిస్టేక్ ని మళ్ళీ చేస్తామా? అండ్ నేనే చెప్పిన నెక్స్ట్ ఎక్స్పైరీ ఫార్ ఎక్స్పైరీ తీసుకోవాలి అని చెప్పి, బట్ నేనే మళ్ళీ ఆ కరెంట్ ఎక్స్పైరీ తీసుకున్నా. బట్ ఈసారి మాత్రం మన స్టూడెంట్స్ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను తీసుకోమని కూడా నెక్స్ట్ ఎక్స్పైరీస్ ప్లాన్ చేయండి, కరెంట్ ఎక్స్పైరీస్ మాత్రం చేయకండి. ఓకే, క్లియర్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీ డౌట్స్? ఫర్దర్ గా మార్కెట్ ఇంకా డ్రాప్ సిచ్యువేషన్ లో ఉన్నాయి, అన్ని స్టాక్స్ ఇంకా డ్రాప్ లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏవి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీకు ఏవేవో డౌట్స్ అవుతున్నాయో ఆ స్టాక్స్ అన్నిటిని తీసుకొని ఒక బుక్ లో ట్రేడింగ్ జర్నల్ లెక్క రాసుకుని, నాకు తెలిసి ఈ మొత్తం క్లాస్ లో మూసా అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ ఒక్కటి నాకు తెలిసి రాసుకుని ఉండొచ్చు. మళ్ళీ మిగతా వాళ్ళు రాస్తారో లేదో నాకు ఐడియా లేదు. నాకు తెలిసి ఇప్పుడు మూసా ఒకసారి నాకు అవన్నీ పంపి, నువ్వు ఒకవేళ రాసుకొని ఉంటే. ఓకే, ఇక్కడ వారికి అయితే వెయిట్ చేయండి. ఈ ఏరియాస్కి వచ్చే వారికి, ఎవరైతే డిఎస్ ట్రేడింగ్ అకాడమీలో నేర్చుకున్నారో ఈ ఏరియాస్కి వచ్చే వారికి ఇంకా రిలాక్స్ ఉండండి, మార్కెట్ ఎక్కడికి పోదు. ఇక్కడికి వచ్చేసరికి నీకు పానిక్ అయినా కూడా ప్రాబ్లం లేదు. నువ్వు ఒకవేళ ఏదైనా హోల్డింగ్స్ ఉన్నా కూడా టెన్షన్ పడకు. ఓకే, అవి లాస్ లో ఉన్నా టెన్షన్ పడకు. క్లియర్. ఇంకేమో డౌట్స్ ఉన్నాయా మీకు? ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మనం క్లియర్ చేద్దాం. ఇఫ్ దెర్ ఇస్ నో డౌట్స్ వి విల్ క్లోజ్ ఫర్ ది డే. ఓకే, ఇప్పుడైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి ట్రేడింగ్ అయితే లేవు గైస్. నేను ఏది చేయట్లేదు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్. నేను ఏమైనా హెవీ డ్రాప్ అయితే అయితే సెల్ చేస్తాను. ఎగ్జాంపుల్ మీ అందరికి ఇంకో స్టాక్ కూడా ఇచ్చాను. యా, ప్లానింగ్ 3 o'clock వద్దు, మనకు ఒక డైరెక్షన్ లో హెవీకి ఇచ్చేస్తుంది చూడు, స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్, అప్పుడు ప్లాన్ చేసుకుందాం. ఓకే, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే ప్రీమియం ఇన్స్టెంట్ గా కుక్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ గురించి మీ అందరికి చెప్పాలి. 2 స్టాక్స్, ఏంజిల్ 1 అయితే హోల్డింగ్ లో ఉంది, టెన్షన్ పడకండి. అండ్ హెచ్ఎఫ్సిఎల్ కూడా. అండ్ ఈ స్టాక్స్ అన్ని మనం డిస్కౌంట్ అనే కొన్నాము, హై ప్రైస్ లో కొనలేదు. ఓకే, హెచ్ఎఫ్సిఎల్ కూడా మనకు ఆల్మోస్ట్ రికవరీ అయింది, మీరు చూసుకోవచ్చు. ఓకే, డైలీ పరంగా చూసుకుంటే మన ఏరియాస్ ఆల్మోస్ట్ వచ్చేసింది కదా మళ్ళీ 71, 72 దగ్గరికి, నో ప్రాబ్లం. అండ్ బీపీసీఎల్ హోల్డింగ్, ఎక్సెల్ ఇండియా హోల్డింగ్, ఓకే, ఇవన్నీ కూడా ప్రాబ్లం లేదు, ఏం కాదు. ఆల్రెడీ 10%, 22% పడ్డది బీపీసీఎల్. మీరు ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చలో గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెసేజ్ చేయండి. ఇఫ్ దెర్ ఈస్ నో డౌట్స్ విల్ క్లోజ్ ఫర్ ద డే. అడ్వాన్స్ క్లాస్ చెప్తారా సార్? ఇప్పుడు జరిగేది అడ్వాన్స్ క్లాసెస్ బ్రో. ఇంకా అడ్వాన్స్ గా నేను మెల్లమెల్లగా చెప్తాను. నాకెందుకు తెలుస్తుంది ఇక్కడ వరకు మార్కెట్ డ్రాప్ అవుతుంది, నేను ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పి ఫర్దర్ గా మీ క్లాసెస్ వింటుంటే అర్థమవుతుంది. ఓకే, అన్డిఫైన్ క్యాండిల్స్ తో ట్రేడ్ ఎప్పుడు చేయాలి, మల్టిపుల్ బేసెస్ లో ట్రేడ్ ఎప్పుడు చేయాలి, గ్యాప్ థియరీ, యా అవన్నీ కూడా చెప్తాను.
ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్, ఇది ఇంకా 4th క్లాసే కదా, 30 days క్లాస్ ఉన్నది మనకు. ఓకే, ఇప్పుడే క్లాసెస్ చెప్తే మీరు మళ్ళీ గ్యాప్ థియరీలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నిఫ్టీలో చేశాను చూడండి, 50% గ్యాప్ కాగానే నాకు డౌట్ వచ్చి నేను పుట్ సైడ్ ఉన్నా. ఓకే, సో అక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది మీకు మెల్లి ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ని మీరు నేర్చుకున్నారు అనుకోండి, పైన ఇక్కడ ఒక గ్యాప్ ఉంది చూసిరా, 24,900 నుంచి 25,000 దగ్గర. ఈ గ్యాప్ లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు సేమ్ సినారియోలో. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు సేమ్ సినారియోలో. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు సేమ్ సినారియోలో. నేను అది ఎప్పుడు చెప్పాలో ఆ రోజే చెప్తాను, ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తే మీరు మర్చిపోతారు చాలా మంది. అండ్ మీకు ఎందుకు లేట్ చెప్తాను అంటే, ఫస్ట్ డే క్లాసెస్ కి 50 మెంబర్స్ వచ్చారు, నెక్స్ట్ 40, ఇప్పుడు నెక్స్ట్ 30. అలా 5 to 10 మెంబర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఫిల్టర్ చేసినాక దే ఆర్ ఓన్లీ ద ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, అందుకని చెప్పి. ఓకే, ముందే చెప్పేసి ఇంట్రెస్ట్ మజా ఉండదు క్లాసెస్ లో. ఓకే, చలో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఇఫ్ దెర్ ఇస్ నో డౌట్స్, విల్ క్లోజ్ ఫర్ ది డే. నో డౌట్స్ బ్రో. యా, చలో గైస్, వీకెండ్ ఉంది, ఎటువంటి హార్స్ ట్రేడ్స్ చేయకండి. వీకెండ్ మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని సెల్లింగ్స్ చేసుకోండి, కానీ బయ్యింగ్స్ జోలికి వెళ్ళకండి, రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఈవినింగ్ నిఫ్టీ, నేను, నాకు అదే మళ్ళీ చెప్తున్నాను కదా బ్రో, డ్రాప్ స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అన్న, స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అన్న పడ్డాక అప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రీమియం కుక్ అవ్వట్లేదు ఇంకా, ఇంకా పడనియండి. ఓకే, ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇంకా పడి ఉంటే అప్పుడు రీటైలర్స్ ఎక్కువ మంది వచ్చేస్తారు కదా, మనం ట్రాప్ చేయాల్సింది రీటైలర్స్ ని. ఓకే, వాళ్ళని ట్రాప్ చేయాలంటే ప్రాపర్ క్లోజింగ్ ఇచ్చినాక కదా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది ప్లాన్ చేయలేం. ఓకే, ప్రీమియం కుక్ కావాలి మనకి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, బాయ్. Thank you guys. Bye bye. Have a nice day.